జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది ఇప్పటివరకు 75 మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వారిలో దాదాపు 60% మంది పాకిస్తానీ పౌరులేనని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ప్రతి 5 రోజులకు ఒక ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు తుదిముట్టించాయి. 75 మంది ఉగ్రవాదులలో 17 మంది నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్లోకి చొరబాటుకు పాల్పడుతున్న సమయంలో హతమయ్యారు. అంతర్గత ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 26 మంది తీవ్రవాదులు మరణించారు. జమ్మూ ప్రాంతంలోని 5 జిల్లాలైన జమ్మూ, ఉధంపూర్, కథువా, దోడా, రాజౌరీలలో 42 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని, వారిలో స్థానికేతరులే ఎక్కువ మంది ఉన్నారని అధికారులు తెలిపారు. కాశ్మీర్ లోయలోని బారాముల్లా, బందిపోరా, కుప్వారా, కుల్గం జిల్లాలో భద్రతా దళాలు విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బారాముల్లా విదేశీ ఉగ్రవాద కార్యకలాపాలకు హాట్స్పాట్గా మారింది. 9 ఎన్కౌంటర్లలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్లో స్థానిక ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, ప్రధానంగా పాకిస్తానీ ఉగ్రవాదులు మాత్రమే ఈ ప్రాంతంలో చురుకుగా వ్యవహరిస్తున్నారని ఈ సంఖ్యలు సూచిస్తున్నాయి. స్థానిక ఉగ్రవాద సంస్థలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. 2024లో జమ్మూ కాశ్మీర్లో 60 తీవ్రవాద సంబంధిత సంఘటనలు జరిగాయి. ఇందులో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా దళాల సిబ్బందితో సహా 122 మంది మరణించారు.